జై శ్రీకృష్ణ అండి. అందరికీ గోపపాదం ఛానల్కు స్వాగతము. నా పేరు గౌరీ లత అలవర్తి. మనము ఇంతకుముందు వీడియోస్లో కలుసుకున్నాం కదా. కర్మయోగం మొదటి 2 శ్లోకాలు నేను వీడియోస్ చేసి పెట్టాను, అందరూ చూడండి. అలాగే కర్మ సిద్ధాంతం గురించి కూడా 2 వీడియోస్ చేశాను. అంటే కర్మ సిద్ధాంతము దానికి భగవద్గీతతో ఉన్న అనుసంధానం గురించి చేశాను. ఎందరో గురువులు చెప్పిన విషయాలే నేను మళ్ళీ ఆ వీడియోస్లో వల్లించాను. అంటే మనము ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం అనుకున్న లక్ష్యాలు చేరాలి అనుకుంటే దానికి గీతాసారం అనేది ఎంతో ఉపయోగపడుతుంది కనుక ఆ విషయాల గురించి ఆ 2 వీడియోస్లో చెప్పడం జరిగింది. అంటే కర్మ సిద్ధాంతం మొదటి భాగము, కర్మ సిద్ధాంతము 2వ భాగంలో చెప్పబడ్డాయి. డిస్క్రిప్షన్లో కింద లింక్ పెట్టాను, క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఈరోజు శ్లోకానికి వెళ్ళిపోదాము. 3వ శ్లోకము కర్మయోగంలో. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి. లోకే అస్మిన్ ఈ లోకంలో ద్వివిధ నిష్ఠ 2 విధాలైన మార్గాలు. దేనికి ఆ మార్గాలు? ఏంటి ఆ మార్గాలు? సాధనా మార్గాలు. పురా ప్రోక్త, ప్రోక్త అంటే చెప్పడం చెప్పబడ్డాయి. పురా అంటే పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో. మయా నా ద్వారా, అనఘ అనఘ అంటే పాపరహితుడా అర్జునుడు అని. జ్ఞానయోగేన సాంఖ్యానాం సాంఖ్యుల కోసము జ్ఞానయోగము, కర్మయోగేన యోగినాం యోగుల కోసము కర్మయోగము. ఈ 2 యోగాలు, ఈ 2 విధాలైన సాధనా మార్గాలను నేను చెప్పాను. ఒకటి జ్ఞానయోగము, ఇంకొకటి కర్మయోగము అని చెప్తున్నారు. సాంఖ్యులు అంటే ఎవరు? తత్వం గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు అని అర్థం. అంటే దైవతత్వం గురించి. అంటే వీళ్ళు సాంఖ్యులు ఏంటంటే వాళ్ళు విచారణ ద్వారా, విశ్లేషణ ద్వారా, అంటే ఇంగ్లీష్లో అయితే సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు కదా, దాని ద్వారా పరమాత్మతత్వాన్ని అన్వేషించేవాళ్ళు, వాళ్ళు సాంఖ్యులు. యోగులు అంటే పరమాత్మతో యోగాన్ని, యోగము అంటే కలయిక అని కదా, యుజ్ అంటే కలిపేది, యోగము. యుజ్ అనేది రూట్ వర్డ్ దానికి. కలయికను అభిలాషించేవాళ్ళు అని, పరమాత్మతో కలయికను అభిలాషించేవాళ్ళు అంటే ప్రాపంచిక కార్యకలాపాలు చేసుకుంటూ పరమాత్మకు దగ్గరవ్వాలి, ఆయన శరణులో ఉండాలి అని కోరుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు? అర్జున, నేను పూర్వకాలంలో 2 రకాల మార్గాల్ని, సాధనా మార్గాల్ని ప్రతిపాదించాను. సాంఖ్యులకేమో జ్ఞాన మార్గంలో, అంటే సాంఖ్యులు అంటే జ్ఞాన మార్గంలో నిమగ్నమై ఉన్న వాళ్ళు సాంఖ్యులు, వాళ్ళ కోసం జ్ఞానయోగం. మరి యోగులకు అంటే కర్మ మార్గాన్ని ఆశ్రయించే వారికి వాళ్ళు యోగులు, కర్మయోగాన్ని ప్రతిపాదించాను అని చెప్తున్నారు. ఇప్పుడు మనం కొంచెం ఈ సెగ్మెంట్ చూడండి, అంతర్దృష్టి అని ఉంది కదా, ఈ సెగ్మెంట్లో మనం కొంచెం విచారణ చేద్దాం. అంటే భగవానుడు ఏం చెప్తున్నాడు, ఇలా 2 మార్గాలు, వివిధ మార్గాలు ఎందుకు చెప్పారు, అసలు అవసరం ఏంటి అనేది కొంచెం మనము ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో మనం చూసామంటే, ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. నేను ఒక ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉన్నాను నా ప్రజెంటేషన్లో, మీకు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ విషయాలు ఏవైతే మనం ఈ అంతర్దృష్టి, ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో చెప్పుకునే విషయాలు మనం పిల్లలతో కానీ, చిన్నపిల్లలు లేదంటే టీనేజర్స్ లేదంటే యంగ్ అడల్ట్స్ వాళ్ళతో పంచుకోవాలి అంటే సంస్కృత పదాలు కొంచెం భారీగా అనిపించవచ్చు, వాళ్ళకు బెంబేలెత్తిపోతారు మనం అలాంటి బరువు పదాలు వాడామంటే.
మామూలు వాడుక భాషలో పదాలు వాళ్ళకు అర్థమయ్యే లెవెల్లో చెప్పామంటే వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు. భగవద్గీత అంటే తత్వజ్ఞానమే కాదు, మనం రోజువారీ జీవితంలో ఉపయోగించుకోదగ్గ విషయాలెన్నో భగవానుడు మనకు అందించారు. అవి ఈ జనరేషన్ పిల్లలకి మనం చేరవలసిన రీతిలో మనం అందించామంటే దీనికి అంటే ఇలాంటి వీడియోస్కి ఒక సార్థకత చేకూరినట్లు అవుతుంది. ఈ వీడియోస్ చేసి నా యొక్క లక్ష్యమే అదండి. కనుక నా అభ్యర్థన ఏంటంటే, మనం ఈ అంతర్దృష్టి అనే సెగ్మెంట్లో ఏవైతే చెప్పుకుంటున్నామో మీరు మీ పిల్లలతో లేక తోటి వారితో చర్చించండి. చర్చ జరిపినప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే మన మనసు పొరల్లో ఎప్పుడూ ఉండిపోయిన ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానం ఉంటుంది, మనకు తెలియకుండానే అది ఎక్కడో ఒక దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. ఆ జ్ఞానం అంతా అది బయటకు వస్తుంది. దాన్ని చర్చ జరపాలి. మనలో ఎంతో జ్ఞానం ఉంటుంది, అది బయటకు రావాలి అంటే మన మనసు తలుపులు తెరిచి వాక్కు ద్వారా దాన్ని విడుదల చేయాలి. మనం ఎన్నో ప్రాపంచికాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కొంచెము ఒక గ్రూప్తో ఆధ్యాత్మిక విషయాలు, ఇలాంటి మంచి విషయాలు, లేదంటే పిల్లలతో అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవి చర్చించుకున్నాం అనుకోండి, ఎంతో దానివల్ల ఎప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో అనేది మనం చెప్పలేం కదా. అందుకని ఇలా చర్చలు జరిపితే మంచిది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొన్ని పదాలు ఉన్నాయి. రిఫ్లెక్టివ్ థింకర్స్, అలాగే యాక్షన్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్. ఇది ఏంటి అసలు? ఈ ఈ యొక్క విభజనలు అంటే రిఫ్లెక్టివ్ థింకర్స్, యాక్షన్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్, ఇవన్నీ విభజించబడ్డాయి. అంటే మనుషుల్ని విభజించారు, స్వభావం ఆధారంగా మనుషుల్ని విభజించారు. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. మనిషికి మధ్య ఉన్న తేడాలు. ఈ తేడాల కారణంగానే మనం చేసే పని ఒకటే అయినా అందులో వైవిధ్యం ఉంటుంది. ఎందుకు? మన స్వభావానుసారం మనం చేసే పద్ధతిని మనం ఎంచుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటారు. ఎలా వాళ్ళు ఎంచుకునే పద్ధతి దేని ఆధారంగా ఉంటుంది? వాళ్ళ స్వభావం ఆధారంగా ఉంటుంది. అందుకే మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఈ స్వభావము అంటే టెంపర్మెంట్ అంటే స్వభావము అనే విషయాల గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది. భగవానుడు అదే చేశారు. మన స్వభావాలను ఆధారంగా ఆయన వేరు సాధన మార్గాలను అందించారు మనకి. ఇప్పుడు చూడండి, ఈ రిఫ్లెక్టివ్ థింకర్స్ అంటే ఆలోచనాపరులు అని. రిఫ్లెక్టివ్ థింకర్స్ అంటే అంతర్ముఖంగా, అంటే సింహావలోకనం అంటారు కదా, అది చేసేవాళ్ళు. కొంతమంది ఎక్కువగా అది చేస్తూ ఉంటారు. అసలు సింహావలోకనము చాలా తమాషా పదం ఇది. అసలు సింహ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, సింహాలు నడుస్తూ వెళ్తున్నాయనుకోండి ఒక మార్గంలో, అవి ఆగి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాయట. నేను వచ్చింది సరైన మార్గమేనా, ఈ మార్గంలోనే నేను నడవాలా, ఇది నా మార్గమా అని అది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంది. అలా ఎవరైతే అప్పుడప్పుడు ఆగి తమలో తాము వెళ్ళిపోయి అంతర్ముఖమయ్యి తమని తాము తెలుసుకుంటూ ఉంటారో, తమ చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ సరిగా ఉన్నాయా లేదా, ఇలా అప్పుడప్పుడు తరచి చూసుకుంటూ ఉంటారు కదా. చూసుకోవడాన్ని సింహావలోకనము అంటారు. అలా చేసే వాళ్ళని రిఫ్లెక్టివ్ థింకర్స్ అంటారు. అంటే వాళ్ళు కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉంటారు. అంటే ఇంట్యూటివ్ టైప్స్ అంటారు కదా, సహజంగా ఉంటారు వాళ్ళు చాలా. ఇలా ఉండేవాళ్ళు జ్ఞానయోగాన్ని అనుసరించాలి. వారి కోసమే జ్ఞానయోగాన్ని ప్రతిపాదించారు. తర్వాత రెండవది యాక్షన్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్. అంటే వాళ్ళు ఎక్స్ట్రావర్టెడ్గా ఉంటారు, అంటే బహిర్ముఖంగా ఉంటారు అన్నమాట. బహిర్ముఖంగా చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళకి కర్మయోగం. అంటే వాళ్ళు ఎక్కువగా ఏదైనా పనులు ఎంచుకున్నా అది బయటకు వెళ్ళి చేసే పనులు ఎంచుకుంటూ ఉంటారు. రిఫ్లెక్టివ్ థింకర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంట్రోవర్టెడ్గా ఉంటారు.
లోపలనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎంతో అవసరం ఉంటే బయటకు వెళ్తారు. ఉద్యోగం కోసం వెళ్ళాలా వెళ్తారు, లేదంటే ఇంటి కోసం ఏమైనా తెచ్చుకోవాలా వెళ్తారు. కానీ యాక్షన్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్, ఎక్స్ట్రావర్టెడ్గా ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి కారణం చూసుకుంటారు. అంటే ఒక సోషల్ సర్వీస్ చేయాలి, బయటకు వెళ్ళి చేద్దాం. ఒక స్పోర్ట్స్ క్లబ్ అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడదాము, బయటకు వెళ్ళి ఆడదాము అంటే బయటకు వెళ్ళడానికి కారణం చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి కర్మయోగము అనుసరించాలి అని ప్రతిపాదన చేస్తున్నారు భగవానుడు. ఇవి ఇంకా 2 ఉన్నాయి చూడండి. రిఫ్లెక్టివ్ థింకర్స్, కాగ్నిటివ్ పాత్. కాగ్నిటివ్ పాత్ అంటే కాగ్నిషన్ అంటే ఆలోచించడం, విచారణ చేయడం. ఇవన్నీ కాగ్నిటివ్ డెసిషన్స్ తీసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, తర్కించడం అంటే రేషనల్గా ఆలోచించడం. ఇదంతా కాగ్నిషన్ పని. అంటే వాళ్ళు ఈ శ్లోకంలో జ్ఞానయోగము అంటే కాగ్నిటివ్ పాత్ అని అర్థం. ఆ మార్గం, ఆలోచన మార్గం. కర్మయోగము అంటే బిహేవియరల్ పాత్. అంటే కార్యాచరణ ద్వారా మనము అభ్యుదయాన్ని అంటే ఆత్మోన్నతి కానీ ప్రాపంచికంగా మనము ఎదగాలి అని చేసే కర్మలు కానీ ఇవన్నీ వాటన్నిటికీ బిహేవియరల్ పాత్ని మనం ఎంచుకుంటాం. సరే, మనిషిలో స్వభావాల్ని బట్టి మనము ఎందుకు ఎంచుకోవాలి, మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రశ్నకు ఏంటంటే మనకు సహజంగా స్వభావాలు ఉంటాయి. అంటే మన పుట్టుకతో వస్తాయి స్వభావాలు. ఆ సహజ గుణానికి అనుగుణంగా మనం మార్గాన్ని ఎంచుకున్నామంటే మనం ఒక రకమైన ఫ్లో స్టేట్లోకి వెళ్తాం. ఫ్లో స్టేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక నదిని చూడండి, అలా పారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సునాయాసంగా, ఏం కష్టపడదు. ఎందుకు? అది దాని యొక్క సహజమైన మార్గాన్ని అది ఎంచుకుంది, ఆ మార్గంలో వెళ్ళిపోతుంది కనుక అలా పారుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా మన సహజ గుణాలకి, స్వభావాలకి దగ్గరగా ఉన్న మార్గాన్ని మనం ఎంచుకుంటే మనం కూడా ఆ ఫ్లో స్టేట్లో ఉంటాం అన్నమాట. ఫ్లో స్టేట్ అంటే చాలా సునాయాసంగా ఆ మార్గంలో వెళ్ళిపోతాం. ఎక్కడైనా చిన్న ఎగుడు దిగుడులు వచ్చినా దాన్ని తట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు సహజ మార్గాన్ని మనం ఎంచుకోవాలి, మన సహజ స్వభావానికి సరిపోయే మార్గాన్ని మనం ఎంచుకోవాలి అంటే దానికి ఏం చేయాలి? ముందు వ్యక్తి తనకు తాను నిజంగా ఎవరో తెలుసుకోవాలి. నేనేంటి అనే ఒక ఆలోచన వస్తుంది. అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఈ స్వభావానికి తగ్గ మార్గం ఏంటి అని అది రెండవ ఆలోచన, సెకండ్ స్టెప్. అంటే ఇదంతా మనల్ని మనం తెలుసుకునే ఒక పద్ధతి. అంటే ఈ శ్లోకం మనకేం చెప్తోందంటే ప్రతి మనిషికి ఒకే దారి చెప్పడం కాదు, అతని స్వభావాన్ని అర్థం చేసుకుని తగిన దారిని సూచించాలి. లేదంటే మనకు మనం ఎంచుకోవాలి. మానసిక శాంతి అనేది జ్ఞానం ద్వారా అయినా రావచ్చు, లేదా సేవాధర్మం అంటే కర్మయోగం, నిష్కామ కర్మ ద్వారా అయినా రావచ్చు అనేది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఇదండి ఈరోజు ఈ శ్లోకం, 3వ శ్లోకం మనం కంప్లీట్ చేశాం కదా. వచ్చే వీడియోలో 4వ శ్లోకంతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.